షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం శ్రీష్ గారు. క్రిప్టో కరెన్సీ గురించి ప్రెసెంట్ ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి? అండ్ ఈ మధ్య కాలంలో ఎలా అయితే మనం పైకాన్ ట్రెండింగ్ గా మారిందో అండ్ ఇప్పుడు ఇంటర్లింక్ అనేది కూడా అలానే ఉంది. సో ఇంతకీ అది ఎలా ఉంటుంది? దాంట్లో ఎవరైనా కూడా ఇన్వెస్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అంటారు? ఓకే, చాలా మంది శ్రీష్ గారు పైకాయిన్ అనేది అప్పుడు వీడియోలు చేసినప్పుడు ఈ ట్రేడింగ్ లోకి వచ్చిద్దా, జనాల్ని పిచ్చోల్ని చేస్తున్నారు అనుకున్నారు. కానీ ట్రేడింగ్ లోకి వచ్చింది. వాల్యూ స్టార్ట్ అయినప్పుడు $2 to $3 మధ్య స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇంకా అమ్ముకుంటారు కదండి మైనింగ్ చేసిన వాళ్ళందరూ, ఇంకా వాల్యూ తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు $0.2 వాళ్ళు ఏదో కష్టపడుతున్నారు పైకాయిన్ గురించి అయితే. అండ్ ఇంకా పైకాయిన్ తర్వాత ఆ రేంజ్లో ఏమన్నా ప్రాజెక్ట్ ఏమైనా పాపులర్ అయిందా అంటే ఇంటర్లింక్ ప్రాజెక్ట్ అనమాట. స్టార్ట్ అయిన కొన్ని రోజుల్లోనే మిలియన్స్ ఆఫ్ యూజర్స్ని ఇది సంపాదించుకుంది. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వరల్డ్ వైడ్గా చాలా బిగ్గెస్ట్ కమ్యూనిటీస్ ఉన్నాయి అనమాట. కాకపోతే ఏంటంటే ఇండియాలో ఇప్పుడిప్పుడే అంటే ఇంటర్లింక్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, ఫ్రీగా మైనింగ్ చేసుకోవడం అనేది తెలుస్తుంది, యూజర్స్ చేసుకుంటున్నారు. మరి వాళ్ళు ఎందుకు ఫ్రీగా కాయిన్లు ఇస్తున్నారంటే వాళ్ళ నెట్వర్క్ని పెంచుకుంటున్నారు. అండ్ అడ్వర్టైజ్మెంట్స్ అనేది వస్తూ ఉంటాయి, వాళ్ళకి కూడా బెనిఫిటే. ఇంటర్లింక్ వాళ్ళకి ఫ్రీగా కాయిన్లు ఇస్తున్నంత మాత్రాన వాళ్ళకి బెనిఫిట్ లేదని కాదు, వాళ్ళకి నెట్వర్క్ పెరుగుతుంది, యాడ్స్ వల్ల వాళ్ళకి రెవెన్యూ వస్తుంది. అండ్ ఇంకో గుడ్ న్యూస్ అండి, 4 million యూజర్స్ రీచ్ అయ్యారని ఇంకా సెలబ్రేషన్స్ అనేది కూడా స్టార్ట్ చేస్తున్నారు వరల్డ్ వైడ్గా. అండ్ మన తెలుగు రాష్ట్రాల్లో మహేష్ మ్యాగ్నస్ గారని వాళ్ళు కూడా November 16 హైదరాబాద్లో ఒక 4 million సెలబ్రేషన్స్ అనే ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ దీని గురించి ఇంటర్లింక్ ఇండియా అఫీషియల్కి కూడా పోస్ట్ వచ్చింది మేడం. సో ఎవరైనా ఇంటర్లింక్ ఫ్యాన్స్ ఉంటే మహేష్ గారికి మెసేజ్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. ఒక కమ్యూనిటీ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్తుంది. సరే, ఇంటర్లింక్ ట్రేడింగ్లోకి వచ్చిద్దా సార్ అంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు దాకా ఏంటంటే వాళ్ళు చెప్పేది December 12 అనేది ఇంటర్లింక్ డే అని అనౌన్స్ చేయబోతున్నారు అనమాట. అండ్ March 2026లో రావడానికి అవకాశాలు ఉన్నాయి ట్రేడింగ్లోకి వచ్చిందనుకోండి, ఎవరైతే మైనింగ్ చేసుకున్నారో వాళ్ళందరికీ బెనిఫిట్ అనమాట. అండ్ ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో ఈ 4 million రీచ్ అయ్యారు కదా మేడం, అంటే సుమారుగా ప్రపంచవ్యాప్తంగా 40 లక్షల మంది కమ్యూనిటీ ఉన్నట్లు. సరే, వరస్ట్ కేసే తీసుకోండి, ఈ 30 లక్షలు కొన్ని రోబోట్స్ జాయిన్ అయ్యాయి కదా అనుకోవచ్చు. ఒక 10 లక్షల మందిని అనుకున్నాం. ఒక క్రిప్టో ప్రాజెక్ట్కి 10 లక్షల కమ్యూనిటీ అన్న చాలా పెద్ద ప్రాజెక్ట్. అలాంటి ప్రాజెక్టు ఇప్పుడు ఇండియాకి మనకు ఫ్రీగా ఇన్వెస్ట్మెంట్ లేకుండా అవకాశం వచ్చింది. ట్రై చేయడంలో తప్పు లేదు. అయితే ఇంటర్లింక్ మైనింగ్ చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి యూజర్స్. అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి కదండి, వీళ్ళు ఏం చేస్తారంటే క్లోజింగ్ బటన్ అని చిన్నగా ఉంటుంది అడ్వర్టైజ్మెంట్స్ క్లోజ్ చేసేటప్పుడు. ఆ బటన్ క్లిక్ చేయే బదులు మొత్తం అడ్వర్టైజ్మెంట్స్ క్లిక్ చేస్తారు. కొన్ని యాప్స్ డౌన్లోడ్ అవుతాయి అనమాట. అది ఇంటర్లింక్ వాళ్ళు వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ నేను వెరిఫై చేస్తే అక్కడ యాడ్స్ బై గూగుల్ అని ఉంటుంది, గూగుల్ నుంచే, కానీ చిన్నగా ఉంటుంది కదా, ఆ క్లోజ్ బటన్ అనేది కనపడదు సరిగా. అందుకనే ఇంటర్లింక్ ఎవరైతే కొంచెం వయసు అంటే ఏజ్డ్ పర్సన్స్ కూడా మైనింగ్ చేసుకుంటున్నారు. సో ఆ బటన్స్ క్లిక్ చేయడంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే యాప్స్ అనవసరంగా అంటే వేరే యాప్స్ డౌన్లోడ్ అయితే వాళ్ళ ఇంటెన్షన్ వేరు, అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి కాదన్ను, కానీ మీరు తప్పులు చేయొద్దు. అండ్ మేము మైనింగ్ చేసుకుంటున్నాం, మేము యాడ్స్ అనేది క్లోజ్ చేస్తాం, అంటే చిన్న బటన్ ఉంటుంది, క్లోజ్ చేస్తున్నాం. అండ్ ఇంకొకటి ఉంది మేడం, ఇంటర్లింక్లో 4 million సెలబ్రేషన్స్ కదండి, వీళ్ళు ఒక లక్కీ వీల్ని తీసుకొచ్చారు. ఏంటి ఆ లక్కీ వీల్ అంటే లెటర్స్, ఇంటర్లింక్ ల్యాబ్స్ అని లెటర్స్ కలెక్ట్ చేయాలి. ఈ లెటర్స్ కలెక్ట్ చేస్తే కొంచెం డాలర్స్ లాగా రివార్డ్ ఇస్తున్నారు అనమాట. ఈ డాలర్స్ రివార్డ్ ఇచ్చేటప్పుడు మీరు మీ ఇన్విటేషన్ కోడ్ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వాడుకుంటే కొంచెం స్పిన్స్ ఇస్తున్నారు. అయితే మాకు కొన్ని లెటర్స్ రావట్లేదు, ఇది కావాలని ఒక గేము అని అంటున్నారు ఇంటర్లింక్ని. అందరికీ రావండి, ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ప్రైజ్ మనీ అంతా $1 lakh. ఈ 1 lakh కమ్యూనిటీ అంతా కొన్ని లక్షల మంది ఉన్నారు, ఒకరికో ఇద్దరికో వచ్చింది. కొన్ని లెటర్స్ ఏం చేస్తారంటే కొన్ని ఎక్కువ సార్లు స్పిన్ చేస్తే కానీ కొన్ని లెటర్స్ రావన్నమాట. వాళ్ళకి కొన్ని క్యాలిక్యులేషన్లు ఉంటాయి బ్యాక్ ఎండ్లో. అందరికి ఇచ్చుకుంటూ పోతే ఇంకా ఈ అమౌంట్ అనేది అసలు దీనికి సరిపోదన్నమాట. జస్ట్ వితిన్ 5 to 10 daysలోనే ఆ ప్రైజ్ మనీ అనేది అయిపోయింది అనమాట. సో ఇవన్నీ ఉన్నాయి. వాలెట్ కనెక్ట్ చేసుకోవాలి కదా మేడం, ఈ వాలెట్ కనెక్ట్ చేసుకున్నప్పుడు మీ దగ్గర ఫండ్స్ ఉన్న వాలెట్ కనెక్ట్ చేసుకోవాలి, న్యూ వాలెట్ మాత్రమే కనెక్ట్ చేసుకోవాలి. అది కూడా మనకి ఎటువంటి ఫండ్స్ లేని కొంచెం గ్యాస్ ఫీజు ఉంచుకోవాలి ఏది వాలెట్ కనెక్ట్ చేసుకునేటప్పుడు. అప్పుడు మాత్రం ఈ వాలెట్ అనేది కనెక్ట్ అయితే ఫ్యూచర్లో ఇంటర్లింక్ కాయిన్స్ నుంచి మనకి కాయిన్స్ వచ్చినా ఆ వాటిల్లోకి వస్తాయి. అడ్వర్టైజ్మెంట్స్ జోలికి వెళ్ళగాకండి, వాలెట్ కనెక్ట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఫ్రీగా 4 hours ఒకసారి మైనింగ్ చేసుకోండి. వీళ్ళు సెక్యూరిటీ మైనింగ్ అని తెచ్చారు. అంటే మీరు ఇప్పుడు మైనింగ్ చేసేటప్పుడు బాట్స్ని ఎలిమినేట్ చేయడానికి మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి. ఆ గ్రూప్ నుంచి కూడా మీరు మైనింగ్ చేసుకోవచ్చు.
అక్కడ నుంచి వెరిఫైడ్ ఐటీఎల్జీ టోకెన్స్ వస్తాయి అనమాట. అండ్ మీరు ఇప్పుడు మైనింగ్ చేసుకునే టోకెన్స్ అన్నీ మీకు అవన్నీ వెరిఫైడ్ అవ్వాలి. వెరిఫైడ్ అయిన తర్వాత అక్కడ నుంచి ఐటీఎల్ లాగా కన్వర్ట్ అయితే ఫస్ట్. అంటే వీళ్ళు రేటుని ప్రొటెక్ట్ చేయడం కోసం చాలా చాలా తీసుకొస్తున్నారు. వీళ్ళు కూడా మేబీ నాకు తెలిసినంత వరకు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత సక్సెస్ అయింది వీళ్ళ ప్రాజెక్ట్ అని. ప్రాజెక్ట్ అయితే కమ్యూనిటీ పరంగా సక్సెస్ అయిందండి. వాళ్ళు మాట్లాడితే ఈ 5 million 10 million కాదు మేడం, బిలియన్స్లో మాట్లాడతారనమాట. అంటే మా నెట్వర్క్ ఇంత పెద్దగా ఉండాలి. అప్పుడు కార్పొరేట్స్కి కూడా ఒక హ్యూమన్ నెట్వర్క్, రియల్ హ్యూమన్ నెట్వర్క్ కావాలంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఇంటర్లింక్ ప్రాజెక్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాటిలో అసలు వీళ్ళు హ్యూమన్స్ అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నారా, బాట్స్ అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నారా ఎవరికి తెలియదు అనమాట. అండ్ న్యూస్ రీసెంట్గా ఈ 4 million ఇవన్నీ రీచ్ చేసి మంచి జోష్లో ఉంది. ఇంటర్లింక్ సూపర్ వాలెట్ అని అవి రాబోతున్నాయి అన్నీ. అయితే రాగానే ఎమ్మటి ట్రై చేయకూడదు ఎప్పుడైనా. మనం ఎంత కాదన్నా ఇది ఫ్రీగా మైనింగ్ వచ్చిన ప్రాజెక్టు. వాళ్ళు ఏమైనా వాలెట్ ఇంట్రడ్యూస్ చేసినా కొంచెం ఒక 10-15 రోజులు దాన్ని వెరిఫై చేసి అది సెక్యూరిటీ ఉందా లేదా అని చూసుకొని అప్పుడు మాత్రమే మనం ట్రేడింగ్ చేసుకోవాలంటే చేసుకోవాలి తప్ప వచ్చింది కదా అని ఏదో మీరు మన ఫండ్స్ లోడ్ చేసి వేరే వాలెట్స్లో నుంచి పోగొట్టుకోకండి. అండ్ ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. ఇక్కడ ఫండ్స్ పోయినా ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళే. ఎందుకంటే క్రిప్టో అనేది హైలీ వాలటైల్ అండ్ అన్రెగ్యులేటెడ్. ప్రాఫిట్ అయినా లాస్ అయినా రెడీగా ఉండవాలి, ఈ ఫీల్డ్కి రావాలి. లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి, వాటికి వెళ్ళాలి. అంతేగాని నేను క్రిప్టోకి వచ్చి డబ్బులు లాస్ అయ్యాను, వాల్యూ తగ్గినాయని ముత్తుకుంటే అసలు క్రిప్టో అనే ఫీల్డే కరెక్ట్ కాదనమాట. సో ఇవన్నీ స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకొని ఇంటర్లింక్ నెట్వర్క్లు ఉంటేనే ఉండండి. కానీ బ్లేమింగ్ మెంటాలిటీ ఉండి నిజంగానే వీళ్ళు ఫేస్ వెరిఫికేషన్ చేస్తున్నారు. వాళ్ళు ఫేస్ వెరిఫికేషన్ చేస్తున్నారంటే వాళ్ళ పర్పస్ ఏంటి, రియల్ హ్యూమనా కాదని చూడాలి. అందుకనే వాళ్ళు ఫేస్ వెరిఫికేషన్ చేస్తున్నారు. నీకు నచ్చకపోతే ఇన్స్టాల్ చేసుకోవద్దు. నచ్చింది సార్ మాకు భయం ఉంది అంటే కొత్త మొబైల్ వాడుకోండి. డేటా అనేది ఇప్పుడు ఎన్నో సెక్యూరిటీ కెమెరాలు ఉంటున్నాయి మేడం, ఫేస్ రికగ్నిషన్. బయట ఎక్కడో దుబాయ్ ఎయిర్పోర్ట్లో కానీ వీటిల్లో కానీ ఇంకెక్కడెక్కడో మనకి తెలియకుండానే మన ఫేస్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. కాకపోతే ఒక నెట్వర్క్లో ఒక ఫ్యామిలీ మెంబర్లో జాయిన్ అవ్వాలంటే గవర్నమెంట్ ఐడి అనేది మామూలుగా ఉంటుంది. కానీ వీళ్ళు వచ్చిన ట్వీట్స్ ఇవన్నీ చూస్తుంటే అసలు చాలామంది ప్రపంచంలో గవర్నమెంట్ ఐడి కూడా లేదు. అలాంటి వాళ్ళందరికీ మనకు ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది ఒక ఐడి ఇస్తుంది. వీళ్ళ విజన్, వీళ్ళ కాన్సెప్ట్ వేరు. అండ్ ఇలా నమ్మకం ఉంటేనే చేసుకోవాలి, నమ్మకం లేకపోతే వదిలేయండి. మరి ప్రాజెక్ట్ క్లిక్ అయితే బెనిఫిట్ పొందేది కూడా ఉంది. అంటే రిస్క్ ఉంది, రివార్డ్ ఉంది. రిస్క్ చేయకుండా రివార్డ్ రాదు. అందుకనే ఈ రిస్క్ దీన్ని మన ప్లే స్టోర్లో అఫీషియల్గా పెట్టారు. అంటే యాప్ లిస్టింగ్ చేశారు. ప్లే స్టోర్లో లిస్టింగ్ చేసేటప్పుడు వాళ్ళు అడుగుతారు, మీరు డేటా తీసుకుంటున్నారు కదా, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డేటా, అవన్నీ వాళ్ళు ఆన్సర్ చేయాలి. యాప్ స్టోర్లో కూడా ఉంది. అదే కనుక నేను ఇంటర్లింక్ వాళ్ళు ఏపీకే ఫైల్ ఇచ్చి డౌన్లోడ్ చేసుకోమంటే నేను కూడా రికమెండ్ చేసేవాడిని కాదు. ఏమో ఏం చేస్తున్నారు అని. ఇంకా ప్లే స్టోర్లో ఇవన్నీ ఉండేసరికి ఆల్రెడీ గూగుల్ వీళ్ళందరూ ఇక్కడ ఆల్రెడీ పెట్టారు కదా మేడం, గూగుల్ ఫర్ స్టార్ట్అప్స్ ఇవన్నీ అని. ఇవన్నీ నమ్ముతున్నాయి అంటే మనకు కూడా ఏమైనా బెనిఫిట్ ఉంటుంది. చాలా మందికి ఫైనాన్షియల్ కూడా ఏమైనా లైట్గా యూజ్ అయినట్లే. అందుకనే ఇంటర్లింక్ మీద స్ప్రెడ్ చేయడం, అవేర్నెస్ చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శిరీష గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.